నా పేరు ఆష్ ముపారే మరియు నేను మీ స్నేహితుడిని. ఈ అందమైన సూర్యరశ్మి స్థితి నుండి మీ ముందుకు వస్తున్నాను. మీరు అద్భుతమైన రోజు గడుపుతున్నారని నేను ఆశిస్తున్నాను. లేదా సుజీ చెప్పినట్లుగా అద్భుతమైన రోజు, అద్భుతమైన రోజు. నా జీవితంలో నేను చాలా బాగా గడుపుతున్నాను. నేను చెప్పేదేంటంటే, విజయం కంటే గొప్పది ఏదీ లేదు. ఆ విజయం మరియు పట్టుదల యొక్క భావన. ఇది ఎలా? నాకు నిజంగా ఉత్సాహంగా అనిపిస్తుంది మరియు ఉత్సాహంగా ఉంది మరియు మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా అందరినీ స్వాగతించాలనుకుంటున్నాను. చిన్న గందరగోళానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. మళ్ళీ అలా చేయకూడదని ప్రయత్నిస్తామని మేము మీకు హామీ ఇస్తున్నాము. అది జరుగుతుందో లేదో మాకు తెలియదు. కానీ మన వ్యాపారంలో ఈ క్షణం ఇది చాలా కీలకమైనది. మనం కొత్త ఎత్తుకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఉద్రిక్తంగా ఉంది మరియు ఇది సరిగ్గా అదే జరుగుతుంది కాబట్టి మనం మరింత సన్నద్ధంగా మరియు మరింత సిద్ధంగా ఉండాలి. అందుకే ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను అభినందించాలనుకుంటున్నాను. కానీ సమస్య లేదు. సమయ గందరగోళం వల్ల మీరు రాలేకపోతే చింతించకండి, మేము చేరుకుంటాము. బ్యాక్ ఆఫీస్లో మీకోసం మరియు నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పంచుకోవడానికి మరియు తిరిగి పంచుకోవడానికి. మరియు వివరించండి మరియు సంగ్రహించండి మరియు మాట్లాడండి మరియు లెక్కించండి మరియు విస్తరించండి మరియు మీరు దాన్ని పొందే వరకు కొనసాగుతూనే ఉండండి. మనం ఎవరినీ వదిలి వెళ్ళకూడదు. ఎందుకు? మీరు శ్రద్ధ వహిస్తారు కాబట్టి మేము మీ గురించి శ్రద్ధ వహిస్తాము. నువ్వు నీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం నిజంగా చాలా కీలకమైనది. కాబట్టి ఈరోజు అజెండాలో నేను మీతో 3 విషయాల గురించి మాత్రమే మాట్లాడాను. 3 ప్రాంతాలు. మేము మీతో నంబర్ 1 గురించి మాట్లాడబోతున్నాము. సర్వే నంబర్ 2. దాని అర్థం ఏమిటి? మేము దీన్ని ఎందుకు చేశాము? ఉద్దేశ్యం, ఫలితం. నాకు స్క్రీన్ షేరింగ్ సామర్థ్యం వస్తే నేను సంతోషిస్తాను. మీకు స్క్రీన్ షేర్ చూపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితమైన ఫలితాలను వివరించండి మరియు అవి మీకు ఏమి సూచిస్తాయో వివరించండి. అది నంబర్ 1. మరియు మనం తదుపరి దశ గురించి మాట్లాడటానికి మారబోతున్నాము. అది మీరు సూచించిన కొత్త వాహనం యొక్క స్లాష్ను మా తదుపరి అధ్యాయంలోకి తీసుకువస్తాము. లేదా మనం నిర్మించుకున్నది వాస్తవానికి మనం నిర్మిస్తున్నాము. మీరు నిర్మించినప్పుడు మేము నిర్మించడం ప్రారంభించలేదని చెప్పడానికి మాత్రమే. జూలైలో ఎప్పుడైనా సిఫార్సు చేయబడింది. నేను జూలై 31 లేదా అంతకు ముందు అనుకుంటాను. మేము 2వ లేదా కొత్త వాహనాన్ని నిర్మించడం ప్రారంభించినప్పుడు కాదు. మేము దానిపై ఉన్నాము. కానీ మేము మీతో పొత్తు పెట్టుకుని దానిని నిర్ధారించుకోవాలనుకున్నాము. మీకు కూడా అదే దృష్టి మరియు అదే మనస్తత్వం ఉంది. కాబట్టి మనం మాట్లాడబోయే 2వ అంశం అది. తదుపరి దశ అది మనల్ని 2వ వ్యాపారానికి, కొత్త వ్యాపారానికి, కొత్త అధ్యాయానికి తీసుకెళుతుంది. సరే. ఓహ్, చాలా అందంగా ఉంది. మరియు మనం మెకానిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. అందుకే దీన్ని రికార్డ్ చేసి చూడటం విలువైనది. మళ్ళీ విడదీసి, ప్రతి సమాజానికి సాధ్యమైన ప్రతి భాషలో వివరించబడింది. కాబట్టి 3 అంశాలు. సర్వే, మనం తదుపరి దశ గురించి మరియు మెకానిక్స్ గురించి ఎలా చేయాలో మాట్లాడబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఇంటర్నెట్ను షేక్ చేయబోతున్నాము. మీరు సిద్ధంగా ఉన్నారా? అవును, దాన్ని చేద్దాం. నాకు చాలా కోపంగా ఉంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఖచ్చితంగా జరుపుకుంటాం మరియు గొప్పతనాన్ని గౌరవించండి. మేము శక్తివంతమైన ఫలితాలు మరియు డేటా 2 సర్వేల నుండి సేకరించగలిగారు. మనసును కలవరపెడుతోంది. కాబట్టి మొదటి సర్వే కేవలం తనిఖీ చేయడానికి మాత్రమే. తలుపు తట్టండి. హలో, ఎవరైనా ఇంట్లో ఉన్నారా? పోల్స్ తనిఖీ చేయండి. లెక్కించండి. ఎంతమంది ఉన్నారో చూడండి. మన జనసమూహం సంఖ్య, ఇంకా ఆసక్తి ఉన్న వ్యక్తులు, ఇవన్నీ. మరియు ఫలితం ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి మేము ఆ ఫలితం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాము. మొదటి సర్వే మరియు 100,000 మంది ఉన్నారని మాకు తెలుసు. ఈ ప్రయాణం పట్ల ఇంకా ఆసక్తిగా ఉన్నారు మరియు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరియు వారు నిజానికి ఎంత సమయం పట్టినా సరే అక్కడే ఉండటానికి సిద్ధంగా ఉంటారు. 2వ సర్వేలో మేము సరే అన్నాం. ఇక్కడ మనకు పెద్ద సంఖ్య వచ్చింది కానీ అవన్నీ ఉన్నాయా? మనం పాతదాన్ని పునరావృతం చేయడం లేదు కాబట్టి తదుపరి విషయానికి ముందుకు సాగడానికి అర్హత సాధించాము. మేము పైకి వెళ్తున్నాము.
ఇది మెరుగుపడుతోంది. సరి అయినదా? సరే. మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. మనం ఉపయోగిస్తున్న కొన్ని ఉపకరణాలు మరియు కొన్ని సాంకేతికతలు. ఇది ఇప్పటికే మార్పు తెస్తోంది. తేడా. కాబట్టి గతం నుండి ఏదీ పునరావృతం కాదు. చాలా భిన్నంగా ఉంటుంది. పూర్తిగా భిన్నమైనది. దానిని కొత్త భిన్నమైన జంతువుగా భావించండి. కాబట్టి దాని కారణంగా, సరే. మేము అలా చేయాలనుకున్నాము మరియు ఆ రెండవదాన్ని అమలు చేయాలనుకున్నాము. సర్వే చేసి ఎంతమంది నిజంగా లేదా బహుశా ఉన్నారో చూడండి. లేదా తదుపరి అధ్యాయానికి వెళ్ళడానికి అర్హత పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మరింత తీవ్రమైనది. ఇది విలువలతో నిండి ఉంది. కాబట్టి మేము దీన్ని ఎందుకు చేశామో నేను మీకు ఖచ్చితంగా వివరించగలిగేలా మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. మీకు మరింత స్పష్టత వస్తుంది మరియు మీరు మరింత దృఢ నిశ్చయం కలిగి. మేము లెక్కించాము మరియు తరువాత అర్హత సాధించాము. సరే. ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. మన ప్రజల అద్భుతమైన నాణ్యత. మీరు ఫలితాలను లేదా డేటాను కూడా ఆశించరు. సంఖ్యలు అబద్ధం చెప్పవు. మేము వాస్తవ డేటాపై ఆధారపడుతున్నాము. వారు మాకు చెప్పే దానిలో బ్లాగింగ్లో నిమగ్నమై ఉన్న చాలా మంది వ్యక్తులు. మన ప్రజల్లో అత్యధికులు. ముందుకు సాగడానికి నిజంగా ఆసక్తి ఉంది. ఆసక్తి మాత్రమే కాదు, వారు వెంటనే ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి నేను మాట్లాడుతున్న మెజారిటీ గురించి 100% దగ్గరగా. కాబట్టి మొదటి సర్వేలో మేము 90% కంటే ఎక్కువ అని చెప్పాము. మరియు మీరు అది 97% లేదా అంతకంటే ఎక్కువగా ఉందని చూశారు. కానీ మనం కొంచెం ఎక్కువ సంప్రదాయవాదంగా ఉండాలనుకున్నాము. అది ఏమిటి? కాబట్టి ఈ సమయం ఇంకా ఎక్కువ సంసిద్ధత. మొదటి సర్వేలో చాలామంది ఆసక్తిగా ఉన్నప్పుడు, దాని తీవ్రత. రెండవ సర్వేలో, వారు చాలా సీరియస్గా మాతో పాటు తదుపరి అధ్యాయానికి వెళ్లారు. కాబట్టి సంఖ్యలు వందల వేలు. ఈ భూగోళంలోని ప్రతి ఊహించదగిన మూలలో. అన్ని రంగుల ప్రజలు, అన్ని రంగాల వారు, అద్భుతమైనవారు. ఎంతమంది విశ్వాసపాత్రులైన వ్యక్తులు ఉన్నారో గ్రహించడానికి నేను వినయంగా ఉన్నాను. మరియు ఈ ప్రయాణానికి మేము కట్టుబడి ఉన్నాము. కాబట్టి నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. నేను నిజంగా ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఉన్నాను. ఎప్పుడూ లేనంత శక్తివంతంగా. నాకు ఇప్పటికే వ్యక్తిగతంగా పట్టుదల ఉన్నాయి. ధైర్యం మరియు శక్తి. కలను సహజంగానే వెంబడించడానికి. ఇప్పుడు మీరు చిత్రంలోకి వస్తారు. ప్రతిచోటా లక్షలాది మంది మీరు జవాబుదారీతనం ఊహించవచ్చు మరియు అది నా భుజాలపై పెంచే బాధ్యత. నేను చేస్తాను లేదా చనిపోతాను అని చెప్పేవాడిని, గుర్తుందా? నేను చనిపోలేదు కదా? అవును, మనం చేశామా? సరే, మనం నీతో చేస్తున్నాం. ఇది కూడా ఉత్తేజకరంగా ఉంది. కేవలం 3 నెలల క్రితం. దాదాపు 3 నెలల క్రితం మేము ఈ కొత్త కమ్యూనికేషన్ శైలిని ప్రారంభించినప్పుడు. వార్తలు మరియు ప్రత్యక్ష నవీకరణ, ఈ కొత్త థీమ్. దాదాపు 3 నెలల క్రితం, జూలై ప్రారంభం, జూన్ ముగింపు. ఏమి జరుగుతుందో, ఫలితాలను మీరు చెప్పగలరు. మీలో 98% మంది అంటున్నారు, నాకు మరింత స్పష్టత ఉంది, నాకు దాదాపుగా ఎటువంటి ప్రశ్నలు లేవు. నాకు అర్థమైంది. 3 నెలలు మనకు ఏమి చేశాయో. మరింత స్పష్టత మరియు మరింత ఉత్సాహంతో, ఈ రోజు ఒక మలుపు. మన ప్రయాణంలో. ఇప్పుడు అది సులభంగా ఉండేది అని రెడ్ ఫ్రెండ్ రెండుసార్లు అన్నాడు మరియు నేను అభినందించాను.
అతను సులభమైన మార్గం చెప్పాడు. తువ్వాలు విసిరేయండి. ఇది చాలా క్లిష్టంగా ఉందని చెప్పండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను? నన్ను కొట్టారు. నన్ను వెళ్లి విశ్రాంతి తీసుకోనివ్వండి లేదా బూడిదలా మంచి జీవితాన్ని గడపనివ్వండి. మేము చేసింది అది కాదు. మేము సులభంగా వెంబడించడం లేదు. మేము సరైనదానిని వెంబడిస్తున్నాము. మరింత సంతృప్తికరంగా ఉందని నేను నేర్చుకున్నాను. ఆ సమయంలో నెరవేరేది ఏమీ లేదు. మీరు ప్రజలను మీతో పాటు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారు. నేను పైన ఉన్నానో లేదా నేను ఉన్నానని మీరు పరిగణించవచ్చు. నా జీవితంలో చాలాసార్లు లేదా వేర్వేరు సార్లు పైభాగాన్ని తాకాను. అది మంచిది, అది సంతృప్తినిస్తుంది. కానీ మీరు ఒకే ఆలోచన ఉన్న వ్యక్తులను తీసుకున్నప్పుడు అది చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అర్హులైన వ్యక్తులారా, వారిని మీతో పాటు ఉన్నత స్థానానికి తీసుకెళ్ళండి. వారికి నిజమైన కోరిక ఉంది. నిజమైన వైఖరి మరియు కృతజ్ఞత. నా జీవితాంతం భిన్నంగా ఏదైనా చేయడానికి. నా జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలని నేను అనుకున్నాను. నాకు ఒక బహుమతి ఉందని నేను నమ్ముతాను. నాకు ఏదో ఉంది. నాకు ఒక శక్తి లేదా అభిరుచి ఉంది. నాకు ఏదో ఉంది. కాల్ చేయండి మరియు మీరు దానిని ఏదైనా పిలవవచ్చు. ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నాను. బహుశా అది పెద్ద బృందం అవసరం. సగటు వ్యక్తుల కంటే ఉన్నతంగా ఉండాలి. మార్పు తీసుకురావాలనుకునే వారి కంటే ఎక్కువ మంది. వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటుంది. వారికి అలా చేయాలనే మక్కువ ఉంటుంది. అక్కడే మీరు చిత్రంలోకి వస్తారు. సరే, నువ్వు అర్థం చేసుకున్నట్లు నటించు. సరే, ఇలా. సాంప్రదాయ విద్య, సరే, సాధారణ విద్య. మీకు తెలుసా, కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండండి, నా మాట వినండి. మరియు పరీక్ష మీపై ఉంది. అక్టోబర్ 7, సరే, లేదా 3వది, ఏదైనా, ఇప్పుడు, అయితే. మేము ఏమి చేయాలని నిర్ణయించుకున్నామో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము సులభమైన మార్గాన్ని నిర్ణయించుకోలేదు. మేము త్వరిత మార్గాన్ని లేదా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకోలేదు. ఆ వాహనం పాత వాహనం అయినప్పుడు పాసివ్లో, సరే, అది ఏమి చేసిందో అర్థమైంది. సరే, అది మనం వెళ్లాలనుకునే చోటికి తీసుకెళ్ళింది. మరియు అది ఒక మంచి కాలం. మన ప్రయాణంలో ఇది మంచి దశ, సరియైనదా? కానీ అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. దీనికి ఇంకా కొంత నిర్వహణ మరియు కొన్ని మరమ్మతులు అవసరం. నువ్వు నన్ను ఫాలో అవ్వు. ఆ వాహనం, కాబట్టి మాకు చాలా ఎంపికలు ఎదురయ్యాయి. సరే, చాలా ఎంపికలు ఉన్నాయి. కానీ స్పష్టమైనది మరియు అత్యంత స్పష్టమైనది ఏమిటంటే పాచింగ్ చేస్తూనే ఉండటం మరియు మీరు భాగాలను మరియు వాటన్నింటినీ సరిచేయడం లేదా మీకు కావలసినది తీసుకొని దానిని సరిచేయడం తెలుసు. నిజానికి, ఎవరైనా మర్చిపోయి ఉంటే నేను మీకు గుర్తు చేస్తాను. గత సంవత్సరం చివరి నాటికి మనకు 3 దృశ్యాలు వచ్చాయని నేను చెప్పాను. తిరిగి తెరవడానికి మీకు దృశ్యం A, B మరియు మొదలైనవి తెలుసు. RTH మరియు అది. అయితే అది ఆ సమయం. కానీ అది నిష్క్రియాత్మకంగా తిరిగి తెరవడంపై ఆధారపడింది. కానీ మేము మరింత నిమగ్నమైనప్పుడు అర్హత కలిగిన నిపుణులు మరియు బృందం మాతో కలిసి పనిచేయడానికి. అది మాకు చాలా స్పష్టంగా ఉందని మేము గ్రహించినప్పుడు. మనం కొత్త వాహనాన్ని నిర్మించాలి. మనం దాన్ని బాగుచేయాలనుకోవడం లేదు. మీరు కోలుకున్న కొన్ని పరిమితులతో వాటన్నింటినీ తిరిగి తెరవండి. మరియు మనం అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. సరే, అది అంత తేలికైన ఎంపిక కాదు. కానీ మనం అలా చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఎంచుకున్న దృశ్యం 3లో కాదు. స్పష్టంగా చెప్పాలంటే, మేము చెప్పిన 3లో ఏవీ కూడా పాసివ్లో ఓపెనింగ్ ఆధారంగా లేవు. పాసివ్ తెరిచి ఉంది. మేము దానిని మూసివేయడం లేదు. మేము దానిని మూసివేయడం లేదు. కానీ అది ఆపరేషన్ అవుతుందా? కాదా? ఆపరేషనల్ అవుతుందా? కాదా? చాలా స్పష్టంగా చెప్పుకుందాం. మనం అంగీకరిస్తామా? అందులో వ్యాపారం చేయండి. నేను అలా అనుకోను. సరే, నాకు అలా చేసే ప్రణాళిక లేదు. మనం సంభాషించడానికి నిష్క్రియాత్మకంగా ఉండటానికి ఒక కారణం. సంబంధిత అంశాలు నిష్క్రియాత్మకంగా సరే మరియు మనకు ఉంది కొన్ని పెండింగ్ సమస్యలు. వాటిలో కొన్ని గతంలోని బకాయి ఉన్న కమిషన్లు. ఇది కొద్ది శాతాన్ని ప్రభావితం చేస్తుంది. మన నెట్వర్క్లోని లక్షలాది మందిలో 1 లేదా 2% కూడా కాదు. కానీ అది నైతికమైనది.
మరియు అది మన బాధ్యత. మనం వాటన్నింటినీ పరిష్కరించే వరకు దానిని తెరిచి ఉంచడం మన నైతిక బాధ్యత. కాబట్టి అది ఎంత సమయం తీసుకుంటుందో మరియు ఎంత సమయం పడుతుందో అది స్పష్టంగా పూర్తి కాలేదు. కానీ అందరినీ ఆ ఒక్క విషయంలో ఇరుక్కుపోయే బదులు మేము అందరితో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము మరియు మేము ఇంకా మరమ్మతు పనిలో ఉన్నాము మరియు ఆ సమస్యలను పరిష్కరించడం మీకు తెలుసు. చివరికి మేము ఎంత ఓపికగా ఉన్నామో, ఎంత కష్టపడి పనిచేస్తున్నామో మీకు తెలుసు. కాబట్టి మనం వదులుకోబోము. సరే, చివరికి మనం సరైన పని జరుగుతుందని నమ్ముతున్నాను, సరేనా? అందుకే పాసివ్లో. అయితే మేము కొత్తదాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు మేము కొత్త వాహనానికి కోడ్ లైన్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నాము. మాకు పాత సిబ్బంది నుండి ఒక్క ఉద్యోగి కూడా లేడు. మునుపటి సిబ్బంది, సరే, ఎవరూ లేరు. ఒక స్థానం కాదు, ఒక కుర్చీ కాదు, ఒక పరికరం కాదు. ఏమీ లేదు. 0. కాబట్టి మేము కొత్త వాహనాన్ని నిర్మిస్తున్నాము. అది ఏ విధంగానూ నిష్క్రియాత్మక 2.0లో లేదు. ఏ విధంగానూ మనం వంశావళిని లేదా నిర్మాణాన్ని మార్చడం లేదు. మనం ఏది వారసత్వంగా పొందడం లేదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. విరిగిన కారు వచ్చింది మరియు మేము నిర్మిస్తున్నాము. ఒక అద్భుతమైన సూపర్ కారు. నువ్వు ఇంకా చూడలేదు, కానీ నేను చూస్తున్నాను. దాని యొక్క నిర్మాణం యొక్క దశలు మీకు తెలుసని నేను చూస్తున్నాను. అసెంబ్లీ గదిలో మరియు నేను దాని నుండి ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా? అప్పట్లో అది చాలా బాగుంది, కానీ నేడు 2025 దాని ముగింపు వైపు ఉంది. చివరి భాగం. మేము దానిని వారసత్వంగా పొందగలమా? ట్రిబ్యులెంట్ లేదా 5 సంవత్సరాల క్రితం? అది అర్థవంతం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి తెలివైన విషయానికి సరైన పని ఏమిటంటే, సరికొత్తగా ఏదైనా నిర్మించి, దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం. అది మనకు ఏమి ఇచ్చింది? మా బృందం యొక్క నాణ్యత మరియు ప్రతిభ మరియు తెలివితేటలు మరియు దృష్టిలో అమరిక. చివరకు ఎవరైనా నన్ను అర్థం చేసుకోగలరు. చివరకు ఎవరో అర్థం చేసుకుంటారు. అల్లాహ్కు ధన్యవాదాలు, ప్రభువా, దేవునికి ధన్యవాదాలు. కాబట్టి కొత్త వాహనం. మేము మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు మనం దాని గురించి పాసివ్లో మాట్లాడబోవడం లేదు. అది ఉపయోగంలో ఉండదు. ఏం జరగబోతోంది? మేము వార్తలను ముగించడం లేదు. సరే, 3 నెలలుగా చేస్తున్నాం. మనం అక్కడే ఉంటాం. మనం కమ్యూనికేట్ చేయబోతున్నాం. నిష్క్రియాత్మక సభ్యులు పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి పట్టేంత వరకు. కాబట్టి మేము లెక్కించాము. మొదటి సర్వే, రెండవ సర్వే అర్హత అని చెప్పింది. ఈ రోజు మనం ధృవీకరించబోతున్నాం. సరే, ఆపై మనం మళ్ళీ లెక్కించడం కొనసాగిస్తాము. కాబట్టి మనం నిజమైన వాటిని కలపకూడదనుకుంటున్నాము, మరియు పాసివ్లో ఆ చిన్నవి ఉన్నాయి. ప్రతికూల లక్షణాలు. నిజాయితీగా చెప్పండి, సరేనా? మనం దాన్ని ఎలా వదిలేస్తాం? పాతదాన్ని వదిలేసి, సరైన మనస్తత్వంతో కొత్తదానికి వెళ్ళండి. మరింత వాస్తవిక అంచనాలతో. చాలా అతిశయోక్తి నిష్క్రియాత్మకంగా జరుగుతోంది. అతిశయోక్తి నిరాశకు ప్రతిబింబం మాత్రమే. అది వాస్తవం అని లేదా అది తార్కికం అని కాదు. కాబట్టి మనం చాలా విషయాలతో ముందుకు వెళ్తున్నాము. నేను చెప్పేది ఆచరణాత్మకత. మనం దీన్ని మరింత స్పష్టమైన రీతిలో చేయబోతున్నాం. మనం ముందుకు సాగాలనుకునే దశ ఇది. అంతే, మేము దానిని వదిలేయాలని నిర్ణయించుకున్నాము. దానిని అక్కడే ఉంచుతాము. పాత అధ్యాయం. సరే, పాత వాహనం, అది పార్క్ చేయబడింది. ప్రస్తుతానికి అది ఎక్కడికి వెళ్లడం లేదు. ఇప్పుడు మేము తదుపరి దానికి మారాలని నిర్ణయించుకున్నాము, కానీ ఆ వాహనం నుండి కాదు. ఎందుకంటే నా ఊహాగానాలు మరియు సందేహాలు అని నేను చెబుతాను. మనం దానిలో ఎక్కువ భాగాన్ని వారసత్వంగా పొందబోతున్నాం. మరియు మనకు ఆ మనస్తత్వం ఉంటుంది. ఓ, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది. ఎలా ఉంది?
మనం ఎల్లప్పుడూ దానినే ప్రస్తావిస్తాం. ఆ రెండింటి మధ్య ఆ తాడును ఎలా తెంచుకోవాలి? మాకు ఒక వంతెన అవసరం. మేము దానిని మీకు పరోక్షంగా చెప్పామని నేను అనుకుంటున్నాను. మనం తదుపరి దానికి వంతెన నిర్మించబోతున్నాం. ఆ వంతెనలో రెండింటి మధ్య ఒక సాధారణ విషయానికి ఉంది. అది బూడిద, ముఫర్, అది నేనే. అయితే, సరే, నిజంగా వాడండి. సరే, ఇప్పుడు మనం పాత నుండి కొత్తకి వెళ్దాం. మనతో ఏమీ తీసుకెళ్లడం లేదు. అది, నేను మధ్యలో ఉన్నాను. మరియు మీరు నాతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు కాబట్టి, మీరు నన్ను నమ్ముతారు. మీలో చాలామంది నాకు చాలా దగ్గరగా ఉన్నారు. మేము ఆ సంబంధాన్ని నిర్మించుకున్నాము. అది. మరియు మీకు ఆ నమ్మకం ఉంది మరియు మీరు నాపై ఆధారపడుతున్నారు, సరేనా? కాబట్టి నేను నిర్ణయించుకున్నాను. నేను మీకు సాధ్యమైనంత ఉత్తమమైనది ఇవ్వబోతున్నాను. దానిలోకి, కాబట్టి మేము అన్నీ చూశాము. మేము అన్ని విభిన్న దృశ్యాలను చూశాము, సరే. మీరు దాన్ని ఎలా చేస్తారు? మీరు ఎలా చేస్తారు? మేము ఒక వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాము. మరియు అది బూడిదతో విజయం. ఇది ఒక వేదిక. ఇది మనకు ఈ క్రింది వాటిని ఇచ్చే సమాజం. అక్టోబర్లో, రాబోయే కొన్ని రోజుల్లో, బూడిదతో విజయం అనే కొత్త వేదికను ప్రారంభించడం. పేరు చెప్పాలి. అది వ్యాపారం కాదని స్పష్టంగా తెలుస్తుంది. మరియు ఇది ఉచిత వేదిక, ప్రస్తుతానికి ప్రత్యేకమైనది. ఇది మాకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మేము లెక్కించే వారి నుండి నిష్క్రియాత్మక అర్హత కలిగిన వ్యక్తులపై. మరియు అర్హత కలిగినవి. ఇప్పుడు మనం ధృవీకరించబోయేవి దీనికి వెళ్తాయి. బూడిదతో విజయం మాత్రమే ప్రత్యేకమైనది. మనల్ని కలల వ్యాపారానికి తీసుకెళ్లే గేట్వే, మీకు తెలిసిన పెద్ద బోల్డ్. మనమందరం ఎంతో ఆదరించే అందమైన భాగస్వామ్య కళ. కాబట్టి మనం దీని ద్వారా తదుపరి వ్యాపారానికి వెళ్తున్నాము. ఒక సొరంగం ఊహించుకోండి. లేదా ఒక గరాటు, మనం దాని గుండా వెళ్ళాలి. కానీ ఈ సొరంగం క్లిక్ చేసి, కదిలి, తిరిగి రావడం కంటే చాలా ఎక్కువ చేస్తుంది. కాబట్టి మనం చేయబోయేది ఇదే. మనం బూడిదతో విజయాన్ని అందించబోతున్నాం. ఇది ఒక వేదిక. ఇది సభ్యత్వ వెబ్సైట్, కమ్యూనిటీ 100% ఉచితం, మీ వాలెట్ను దాచండి. కానీ అర్హత సాధించడానికి ఇంకా చాలా ఉంది. మేము డబ్బు తీసుకోవడం లేదు. మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విలువను మేము పెంచుతున్నాము. ఎందుకంటే మేము మీకు చాలా విలువ ఇచ్చాము. మీలో ఎంతమంది మీతో నా జీవితం మారిపోయిందని అన్నారు? మనం మన ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే. కాబట్టి బూడిద వేదికతో ఈ విజయంలో మనం ఇప్పటికే ఏమి కలిగి ఉన్నామో ఊహించుకోండి. కాబట్టి నేను త్వరగా వెళ్తాను. ఎందుకంటే తదుపరిసారి స్పష్టంగా స్క్రీన్ను మాత్రమే పంచుకోను. మనం లాగిన్ అయి, మీకు అన్నీ డెమో ఇవ్వవచ్చు. ఈరోజే అలా చేస్తామని నేను ఆశించాను. వేదిక దాదాపు సిద్ధంగా ఉంది. సరే, మరియు అది చేయడానికి అవసరమైన దశ. తద్వారా మేము మీకు సరైన కమ్యూనికేషన్ ఇవ్వగలము. ప్రత్యేకమైన మరియు ప్రైవేట్ సురక్షిత కమ్యూనికేషన్. దాని లక్షణాలు, మనం చేసే విధానం చూసి మీరు ఆశ్చర్యపోతారు. సరే, నిజానికి మనం వీడియో లైబ్రరీ మరియు ప్లేయర్ని పోల్చాము. మార్కెట్లో ఊహించదగిన మరియు అందుబాటులో ఉన్న ప్రతిదానికి. అకాడమీ లేదా అభ్యాస వేదిక లేదా సంఘం. ఇప్పటివరకు అత్యంత పరిశుభ్రమైనది, సరళమైనది మరియు అత్యంత ఆకర్షణీయమైనది. నా మాట నమ్ము. కాబట్టి అది ఒక విషయానికి. కాబట్టి మేము మీకు సరైన శిక్షణ మరియు సరైన కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నాము. సరే, మనం తదుపరి వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. దాని గురించి ఎక్కడ మాట్లాడుకుందాం? బూడిదతో విజయం, పర్యావరణ వ్యవస్థలో దాని గురించి మాట్లాడను, సరి అయినదా? ఓయ్, మనం కొత్త దాని గురించి మాట్లాడబోవడం లేదు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించబోతున్నాం. కాబట్టి మనం దానిని తదుపరిదిగా భావిస్తాము. దశ మరియు ఇది కనెక్షన్ యొక్క దశ. అక్కడే మనం కలిసి మాట్లాడుకుంటాం, మీకు తెలుసా? సేకరించి కనెక్ట్ చేయండి. ఇది కొత్త వ్యాపారం కాదు. మళ్ళీ, నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.
పాస్లో ఉండటానికి ఎంత ఖర్చవుతుంది? క్షమించండి. బూడిదతో విజయంలో ఉచితం 0. నా నిష్క్రియాత్మక అర్హత కలిగిన స్నేహితుల కోసం. అవును, ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ అవుతుంది. అదే నంబర్ 1. మరియు అది ఒక శిక్షణా కేంద్రం కానుంది. కానీ అది మనం పంచుకునే ఏకైక ప్రదేశం కూడా అవుతుంది. సమాచారం మరియు మేము సమాచారాన్ని మరియు చర్య తీసుకోవలసిన దశలను వెల్లడించడం ప్రారంభిస్తాము. కొత్త అధ్యాయం గురించి. తదుపరి అధ్యాయం. సరే, ఇది ఒక ప్రదేశం, ఖచ్చితంగా అద్భుతమైనది. ఓ, క్షమించండి, ఒకే ఒక ప్రకటన కావాలి. ఉత్తేజకరమైన భవిష్యత్తు కోసం సిద్ధం కావడానికి ఇది ఒక ప్రదేశం అని నేను చెప్పాలనుకుంటున్నాను. పాత సామాను లేకుండా, ప్యాకేజీ కాదు. ఇది నిజంగా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది మరియు అర్హత ఉన్న మీ అందరినీ మెరుగుపరచడం మరియు శక్తివంతం చేయడం. కొత్త వ్యాపారంతో మీ విజయాన్ని గరిష్టీకరించడానికి లేదా గరిష్టీకరించడానికి. కొత్త వ్యాపారం ఒక హక్కు కాదు. అది తేలికగా తీసుకోవలసిన విషయానికి కాదు లేదా దానికి ఏదైనా హక్కు లేదు, సరేనా? ఇది ఒక ప్రత్యేక హక్కు, బూడిదతో విజయం సాధించినట్లే. ఇది ఒక ప్రత్యేక హక్కు, ఇది సరైనది కాదు. కాబట్టి నిష్క్రియాత్మకంగా ఉన్న ప్రతి ఒక్కరూ బూడిదతో స్వయంచాలకంగా విజేత వైపు కదులుతారా? లేదు, ఖచ్చితంగా కాదు. నిజానికి, మనం కొంత కత్తిరింపు చేయవలసి వచ్చింది. మీరందరూ ఎవరైనా దానితో సంబంధం కలిగి ఉన్నారా? మా కుటుంబంలో మనం కోరుకోని వ్యక్తులు ఉన్నారు. కానీ మనం అంటాం, దేవుడా, నా దగ్గర ఒక జాబితా ఉంది. మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను, సరేనా? మీ జాబితా ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ నా జాబితాలో కొన్ని ఉన్నాయి. సరే, కానీ దేవుడు కూడా వాటిని కోరుకోవడం లేదు కాబట్టి అతను వాటిని తీసుకోవడం లేదు. కాబట్టి మనం వాటిని మన వ్యాపారంలోకి కోరుకోవడం లేదు. కాబట్టి దేవుడు వాటిని తిరిగి కోరుకోకపోతే ఏమైనా. కాబట్టి మనం అందరినీ తీసుకెళ్లడం లేదు. అందుకే ఈ అద్భుతమైన ప్రక్రియ, పరిమాణీకరణ, అర్హత. ఇప్పుడు మనం ధృవీకరించబోతున్నాము మరియు మెరుగుపరుస్తాము. నాణ్యతను పదే పదే గుణించి, లెక్కించడం. లెక్కించు, లెక్కించు, లెక్కించు. మనం కొత్త వ్యాపారానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈ ప్రక్రియ లేదా ఈ పరివర్తన తర్వాత, సరేనా? మనం ఇంటర్నెట్ రికార్డులన్నింటినీ బద్దలు కొడతాం. నేను ఏం చెబుతున్నానో చూడు, చూడు, మనం ఇంటర్నెట్ను కదిలించి గ్రహాన్ని తిరిగి తీర్చిదిద్దబోతున్నాం. ఇందులో సందేహం లేదు. ఎందుకు? ఎందుకంటే మనకు ప్రతిభ ఉంది. మనకు కోరిక ఉంది. మనకు సంకల్పం ఉంది. మనకు నెట్వర్క్ ఉంది. మనకు నైపుణ్యం ఉంది. మా దగ్గర నిధులు ఉన్నాయి. విజయం సాధించడానికి కావలసినవన్నీ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర అన్ని పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సెక్స్ విజయం సాధించడానికి అవసరమైనవి ఏమిటో మీకు తెలుసా? సరే, మనం విజయం గురించి మాట్లాడుతున్నాం. పేరు అంతా చెబుతుంది దాని అర్థం. పట్టుదల. మనం ఎక్కడికి వెళ్లడం లేదు, వదిలిపెట్టబోవడం లేదు, విజయం మాత్రమే. మనం గెలిచినట్లే గెలుస్తాం కాబట్టి. శిక్షణ ఉంటుందని మరియు వృద్ధి కాబట్టి కేవలం శిక్షణ లాంటిది కాదు, కేవలం సమాచారం లాంటిది కాదు, మళ్ళీ కాదు. విద్య లేదా అధికారిక విద్య, మనం వాస్తవికమైన శిక్షణ ఇవ్వడానికి మాత్రమే కాకుండా ఆచరణాత్మక శిక్షణ మరియు సన్నద్ధత. కానీ మీరు ఎదగడానికి సహాయపడండి. మనం తదుపరి అధ్యాయానికి వెళ్లే ముందే, నువ్వు అక్కడికి చేరుకుంటే, నువ్వు నీ యొక్క సూపర్ వెర్షన్ అవుతావు. సరే, మనం వెళ్తున్నాం. ఇది మీరు ఆశించే విషయానికి. ఉత్పాదక అలవాట్లు మరియు లక్ష్యాలను నిర్దేశించుకోవడం వంటి కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. జీవితంలో మీరు ఏమి కోరుకుంటున్నారో మరింత స్పష్టంగా తెలుస్తుంది. మీరు కోరుకునేది మేము కోరుకునేది కాకపోవచ్చు. అవును, మాకు ఒక సాధారణ కల ఉంది, కానీ మేము పంచుకున్న కల. కానీ ప్రతి ఒక్కరికి వారి స్వంత విషయానికి ఉంది. ప్రతి ఒక్కరికి వారి స్వంత జాబితా ఉంది. వ్యక్తుల మధ్య సంబంధాలను మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం. మేము మీకు ఆధునిక మార్కెటింగ్ కూడా నేర్పించబోతున్నాము. జ్ఞానం మరియు వ్యక్తిగత బ్రాండింగ్. ఓ అబ్బాయి, మన దగ్గర ఉందా లేదా నిపుణులు నాతో ఉన్నారా? కాబట్టి నాకు మార్గదర్శకత్వం లభించింది, సరేనా? నాకు శిక్షణ ఇచ్చారు. నిజానికి నాకు వారానికి చాలా సెషన్లు వస్తాయి, కాబట్టి నాకు అన్నీ తెలుసని మీరు అనుకుంటున్నారా? నేను ఇంకా పెరుగుతున్నాను, సరేనా? వృద్ధాప్యం కాదు, పెరుగుతోంది. మరియు నేను చూస్తే
ఈ రకమైన అభ్యాసం మరియు శిక్షణ ప్రభావం. నేను అనుకున్నాను, ఒక్క నిమిషం ఆగు. ఆహ్వానిస్తే ఇది మరింత సరదాగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది కదా? దీనికి మీరు నాతో పాటు, నా ఖర్చుతో వెళ్ళండి. నా ఖర్చుతో. ఇది నాకు చౌక కాదు. సరే, ఇది నాకు ఉచితం కాదు. కానీ నేను ఈ విలువను మీతో పంచుకుంటాను మరియు ఆ కోచ్లను కూడా తీసుకువస్తాను. మరియు మార్గదర్శకులు మరియు మనందరికీ సమిష్టిగా అలా చేయడానికి. అదే పని చేస్తూ, బూడిదకు బదులుగా, స్వార్థపూరితంగా ఉండటం. నా ఖర్చుతో దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం మనస్తత్వ సాధనాలు మరియు జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం మరియు అనుకూలత గురించి మాట్లాడబోతున్నాం. మేము దీని గురించి మాట్లాడబోతున్నాము మరియు మీకు ఎలా చేయాలో నేర్పిస్తాము. నెట్వర్క్ను పొందేందుకు మరింత సన్నద్ధంగా ఉండాలి. లేదా మీరు కలిగి ఉన్న వ్యాపార లక్ష్యాలు. మేము నొక్కి చెప్పబోతున్నాం. ఇది సన్నద్ధం చేయడం గురించి, ఇది సభ్యుల గురించి కాదు, స్పష్టంగా. ఇది హామీ మరియు ఆదాయం గురించి కాదు లేదా. మేము మీకు చేపలు పట్టడం ఎలాగో నేర్పించబోతున్నాం, సరే. నిజానికి మేము నిన్ను మళ్ళీ ఆ దెయ్యంలా మారుస్తాము. వేటగాడు కాదు. అది నిజంగా విలువైనది, మరియు అందరూ వెతుకుతున్నది దానికోసమే. కాబట్టి మనం ఇప్పుడు పాత మనస్తత్వాన్ని విడుదల చేయడం గురించి మాట్లాడబోతున్నాం. అది ముఖ్యం. మనం దాన్ని వదిలేస్తాం, సరే, మనం దాన్ని వదిలేస్తాం. మరియు నేను కొంచెం మాట్లాడటానికి క్షమించండి, దానిని చాలా ప్రతికూలంగా తీసుకోకండి. సరే, నేను మీకు సున్నితంగా గుర్తు చేస్తున్నాను. మనకు చాలామంది ప్రోస్ ఉన్నారో మీకు తెలుసు. పాసివ్లో మనకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, సరే. మీకు తెలుసా? ఆ వైఖరికి కొన్ని మార్పులు అవసరం. అది సరే. మనమందరం నేర్చుకోవచ్చు మరియు మెరుగుపరచవచ్చు, సరియైనదా? కాబట్టి మీరు సాక్ష్యమిచ్చారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చాలామంది ఏమీ లేకుండా ఏదైనా పొందవచ్చని అనుకుంటున్నారు. మరియు వారు అర్హులుగా భావించారు. నేను నిజంగా. కాదు, సరికాదు, సరే. వాళ్ళు ఫీజు చెల్లించి నిన్ను ప్రారంభిస్తారని అనుకునేవాళ్లు మన దగ్గర ఉన్నారు. డబ్బు సరిగ్గా ప్రవహించడం మొదలవుతుంది, మరియు అది వాస్తవికమైనది కాదు. ప్రయత్నం లేకుండా నిష్క్రియాత్మక ఆదాయం, అది అలాంటిది కాదు. మా పాత వాహనం మేము వెళ్లాలనుకున్న చోటికి మమ్మల్ని తీసుకెళ్లదు, అది స్పష్టంగా ఉంది. ఆ మంచి కొత్త వాహనాన్ని సిద్ధం చేయడానికి మాకు ఒక స్థలం అవసరం. ఇది భిన్నంగా పనిచేస్తుంది. ఇది వేరే స్థాయి, ఇది ఒక విలాసవంతమైన వాహనం. మనం ఎలా సిద్ధం కావాలంటే ఒక ప్రదేశం గుండా వెళ్ళాలి. తదుపరి వాహనాన్ని నడపడానికి. అది అర్థమేనా? బూడిదతో విజయం. బూడిదతో ఎందుకు? నేను మీకు నన్ను తెలుసని నేను అనుకోను. నేను నిదానంగా ఉండటానికి ఇష్టపడతాను మరియు ఇవన్నీ, సరేనా? ఇప్పుడు చాలా సీరియస్గా. కానీ నేను మొదటిసారి నా పేరు ఎందుకు ప్రస్తావించాను? ఎందుకంటే ఇది నాకు చాలా వ్యక్తిగతమైనది. మరియు పాత వాహనానికి మరియు కొత్త వాహనానికి మధ్య ఉన్న ఏకైక లింక్ నేనే. కాబట్టి మనం పాత మరియు కొత్త రెండింటినీ వారధిగా కలుపుతాము. శుభవార్త, మీ వాలెట్ను దూరంగా ఉంచండి. మీ బ్యాంకును పాడు చేయదు. అందుకే మేము యాష్తో విక్టరీని సృష్టించాము. మరియు మీరు దానిని వ్యాఖ్యల రోజుల్లో చూస్తారు. కానీ మేము అలా చేసే వరకు. నేను 3 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మీరు యాష్ ప్లాట్ఫామ్తో విక్టర్లో వెతుకుతావా, సరేనా? మేము 3 కీలకమైన అంశాలను హైలైట్ చేశాము. సరే, బూడిదతో మన విజయానికి పునాదులు, స్తంభాలు. నంబర్ 1 పెరుగుదల. వాటిని మనం వాస్తవికత లేదా ర్యాలీ అని పిలుస్తాము. సరే, ఏడవండి. కాబట్టి నంబర్ 1 లేవండి. మీ అంచనాలను పెంచుకోండి మరియు సరేనని నమ్మండి. సమిష్టిగా కలిసి నిర్మించవచ్చు. రీసెట్ చేయాలి, రీబూట్ చేయాలి, రిఫ్రెష్ చేయాలి, సరే. పరిమితిని వదిలేయండి. ఆ కదలికకు ఇకపై సేవ చేయని పరిమిత నమ్మకాలు మరియు పాత అలవాట్లు. దాన్ని వదిలేయండి, కత్తిరించండి, సరే. వదిలేయండి. మనం తిరిగి దృష్టి పెట్టడం గురించి మాట్లాడుకుందాం. మీ శక్తిని వృద్ధి, అభ్యాసం మరియు ఉమ్మడి విజయం వైపు మళ్లించండి. పైకి లేచు, తిరిగి అమర్చు, తిరిగి దృష్టి పెట్టు. సరే.
కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. బూడిదతో విజయంలో కమ్యూనికేషన్ యొక్క కార్యాచరణ. మేము మీకు నిరంతరం నవీకరణలను అందిస్తాము. నిపుణులతో కాలానుగుణంగా, ప్రత్యక్ష శిక్షణ. నేను ఇక్కడ పెద్ద నోరు మూసుకోబోవడం లేదు. సరే, నా దగ్గర ఎక్కువ అర్హత ఉన్న, ఎక్కువ అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉన్నారు. చర్చించాల్సిన అంశాలపై ఆ విలువను ఉపయోగించే వారికి మేము నిజంగా ఒక మార్పు తీసుకురాబోతున్నాము, సరేనా? మరియు ఎంగేజ్ అవ్వండి. ఇప్పుడు మనం మెకానిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి నిష్క్రియాత్మకంగా ఎలా వెళ్ళాలి? బూడిదతో విజయం సాధించడానికి అదే మనల్ని తదుపరి వ్యాపారానికి తీసుకెళ్లే ఏకైక ద్వారం. సరే, కానీ ఇప్పటి నుండి వచ్చే వారం ముందుగానే. సరే, లేదా ఈ వారం సాంకేతికంగా రాబోయే కొన్ని రోజుల్లో. సరే, వారంలో, ఆదివారం తర్వాత, వారాంతం తర్వాత. సమయ మండలం, సంఘర్షణ. పాత నుండి ఈ పరివర్తనపై పని ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము. ఈ విజయాన్ని సాధించండి. కాబట్టి మీరు ఎప్పుడు దీనిని పొందబోతున్నారు? మనం ఇలా చేసిన వెంటనే. కొత్త ప్రాధాన్యత స్థానం. కాబట్టి దీని కింద మనం బూడిదతో విజయంలోకి ప్రాధాన్యతా స్థానాన్ని పొందబోతున్నాం. వాళ్ళు ప్రపంచాన్ని నడిపిస్తారు, సరేనా? ఎందుకంటే విజయం బూడిద, మనం ప్రాధాన్యత తీసుకున్న తర్వాత. స్పష్టంగా పాసివ్ సభ్యులపై. మీకు ఇది ఇప్పటికే అర్థమైంది, సరి అయినదా? నువ్వు చురుకైనదానివని నాకు తెలుసు, నేను వింటున్నాను. సరే, ఇప్పుడు మేము మీకు ఆ ప్రత్యేక హక్కు ఇచ్చిన తర్వాత. సరైనది కాదు, మేము ఎంచుకున్నాము. వారసత్వంలో కాదు. మీకు తెలుసా, వారసత్వ ఫ్యాషన్. మనం నిజంగా సరైన పని చేయబోతున్నాం, అగ్రస్థానంలో ఉండటానికి అర్హులైన వారు. మీకు స్థానాలు తెలుసు మరియు మేము వాటిని అనుమతిస్తాము. భాగస్వామ్యం చేయడానికి, ఆహ్వానించడానికి మరియు విస్తరించడానికి మాత్రమే కాదు. విజయంలో వారి వృత్తం బూడిదతో. కానీ వాళ్ళు బయటి వాళ్ళని కూడా రాబట్టుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు ఎవరినైనా ఆహ్వానించవచ్చు అని మేము చెప్పాము. ఆహా, గత కొన్ని నెలలుగా నేను ఇష్టపడటం లేదని చెబుతున్న వారు ఈ రోజు తర్వాత. ఏం చేయాలి, నేనేం చేయగలను అని గివా ఎప్పుడూ అడుగుతుండేవాడు. ఆ ప్రశ్న నీకు తెలుసు కదా, నువ్వు మా నుండి ఏమి ఆశిస్తున్నావు? సరే, మనం ఏమి చేయాలి? ఇప్పుడు మీరు బిజీగా ఉండవచ్చు, ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. నాకు సమయం ఉంటే, మీ చేతుల్లో ఉన్నదంతా గురించి కథ చెబుతాను, సరేనా? కాబట్టి మేము అమలు చేయబోతున్నాము ఒక అప్లికేషన్. మనం 1 సర్వే చేశాము, 2 సర్వేలు చేశాము. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ని అమలు చేయబోతున్నాం. ఆ అప్లికేషన్ అందరికీ వెళ్తుంది. అది పర్యావరణ వ్యవస్థలో పోస్ట్ చేయబడుతుంది. మీరు దరఖాస్తును పూరించండి. అది 10 లేదా 11 అవుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర 11 ఉన్నాయి. 10. మనం వేరే అంశం గురించి ఆలోచిస్తున్నాము. అది 11 కావచ్చు. 11 ప్రశ్నలు. సరే, చాలా అధునాతనమైన అప్లికేషన్, కానీ సంక్లిష్టమైనది కాదు. ఎవరైనా దీన్ని చేయగలరు. దీనికి మీకు 2 నిమిషాలు పడుతుంది. మీరు దేనికైనా మారాలనుకుంటే మీకు ప్రతిఫలం లభిస్తుంది. జీవితాంతం చాలా సంవత్సరాలు. కాబట్టి మేము ఇవ్వబోతున్నాము. దరఖాస్తును పూరించడానికి మీకు తగినంత సమయం ఉంది. మేము క్రమబద్ధీకరించడానికి యంత్రాంగాన్ని నిర్మించాము. ఏదైనా సాంకేతిక మార్గంలో. కానీ మానవీయ మార్గంలో కూడా. లింక్ ఇవ్వడానికి మేము పరిగణించే వారిని చూడటానికి. బూడిదతో విజయం సాధించడానికి వారు నమోదు చేయబడతారు మరియు ఆ తరువాత. ఎవరైనా యాష్తో స్వేచ్ఛా విజయంలో చేరడానికి వెళితే అది చేయలేరు. అది కేవలం క్షమించండి అని చెబుతుంది. ఆహ్వానం ద్వారా మాత్రమే ఆహ్వానితుడిని కనుగొనాలి. దీనికోసం అక్కడ వెంబడిస్తున్న వేలాది మందికి ఏమి జరుగుతుంది? లక్షలాది మంది. ఎవరికి తెలుసు, వారు మీకోసం వెతుకుతారు. నువ్వు వేటాడబడతావు, వాళ్ళు నిన్ను వేటాడతారు. ఆ ప్రత్యేక హక్కు పొందిన వారు. వాళ్ళు వెతుకుతున్నారు. నేను చేరడానికి మీ దగ్గర లింక్ ఉందా? వాళ్ళకి వెబ్సైట్లో లింక్ ఉండదు. వాళ్ళు దాన్ని ఎక్కడా కలిగి ఉండరు. బూడిదతో విజయంలో ఉన్నత స్థానాలతో మాత్రమే. ఆపై ప్రపంచం మొత్తం మిమ్మల్ని అనుసరిస్తుంది. మనసును కలవరపెడుతుంది. నేను ఎందుకు ఉత్సాహంగా ఉన్నానో మీకు అర్థమైందా? ఎవరైనా దానిని గ్రహించారా? సరే, మరియు మీ ఇన్పుట్ ఆధారంగా ఆమోదం ఉంటుంది.
ఇది పరీక్ష కాదు. ఇది మనకు కొంచెం ఎక్కువ సమాచారం చెబుతోంది. ధృవీకరించదగిన సమాచారం. మరియు అది ప్రైవేట్గా నిర్వహించబడుతుంది. మీరు ఆహ్వానించబడిన తర్వాత, మీరు ఇతరులను ఆహ్వానించడం ప్రారంభించవచ్చు. మేము మీకు అలా చేయడానికి ఉపకరణాలు ఇవ్వబోతున్నామా? పంచుకుంటున్నారా? ఈమెయిల్స్, టెంప్లేట్స్, మీడియా అన్నీ. ఖచ్చితంగా నీరు త్రాగటం లాంటిది. చాలా సులభం, అడ్డంకులు లేనిది. మీరు మీ సర్కిల్ను విస్తరించాలనుకుంటే అలా చేయవచ్చు. దాని అర్థం ఏమిటి? మళ్ళీ లెక్కించు. ఆహా! కేవైసీ దశ ఉంటుంది. కేవైసీ కావాలంటే మీ బ్యాంకు మరియు మీ క్రెడిట్ను తనిఖీ చేయండి. లేదు, 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 నిర్ధారించుకుంటాను. మనల్ని తదుపరి అధ్యాయానికి తీసుకెళ్లే వ్యక్తులు నిజమైన వ్యక్తులు. ఎందుకంటే మేము నిజమైన కంపెనీలం, నిజమైన ఉత్పత్తులు, నిజమైన విలువ, మేము అనుమతించేవారు. వాళ్ళు ఆ ఒక్క నిమిషం అడుగు వేయాలి. కేవైసీ, ఇదంతా పాత నుండి పాసివ్లో ధృవీకరించబడిందా? ఇది మనం నిర్మించిన దానిలా ఉందా? మనం అలా చేయగలం, కానీ కాదు. అది అలా కాదు. మేము ఒక మూడవ పార్టీని ఉపయోగిస్తున్నాము. ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రపంచవ్యాప్త కంపెనీ దీనికోసం ధృవీకరణ చేస్తుంది. కాబట్టి మనం నిష్క్రియాత్మకంగా దేనినీ తాకము. మనం ఎలాంటి షార్ట్కట్ చేయబోవడం లేదు, కాపీ చేయబోవడం లేదు, ట్రిక్ చేయబోవడం లేదు, మోసం చేయబోవడం లేదు లేదా అలాంటివేవీ చేయబోవడం లేదు. సరే, మనం అందులో దేనినీ ఉపయోగించడం లేదు. అది వేరేది, మీరు దానిని గుర్తిస్తారు. ఎవరైనా కేవైసీ చేయకపోతే, నువ్వు అలా చేయాల్సి ఉంటుంది. ధృవీకరణ ప్రక్రియలో, మీరు ధృవీకరించబడాలి. సరే, వారు అలా చేయకపోతే, వారికి ఆ సమాచారం అందుబాటులో ఉంటుందా? కాదా? కొంచెం కూడా కాదు. సరే, లేదు. మరియు అక్కడ పంచుకున్న సమాచారం, అది ప్రత్యేకంగా ఉంటుంది. కోలిన్ తీరు, శ్రద్ధ వహించండి. సరే, ముందుగా ఎవరైనా చేయగలరు. ఏ విదూషకుడైనా వెళ్లి మన మీడియా నుండి స్ట్రీమింగ్ ప్రారంభించగలడా, అవునా? వారు అలా చేయగలరు. ఇక్కడ మనకు అదృశ్యంగా ట్రేస్ చేయడానికి, ప్రతి ఒక్కరిని ట్రేస్ చేయడానికి ఒక అద్భుతమైన యంత్రాంగం ఉంది. మరియు వారు ప్రయత్నిస్తారు మరియు నేను కూడా ప్రయత్నించాలనుకుంటున్నాను. కాబట్టి మేము ప్రతిదీ నిర్ధారించుకోవాలనుకుంటున్నాము. డిస్క్లైమర్ మరియు మనకు మంచి ప్రవర్తన నియమావళి ఉంటుంది. స్పష్టంగా, అది కాదు. డా అనేది ఒప్పందం కాదు. అంతిమ కల మరియు అంతిమ వ్యాపారం గురించి మీకు తెలిసిన దానిలో అది భిన్నంగా ఉంటుంది. కానీ బూడిదతో విజయంలో కండోమ్ కోడ్ ఉంది ఎందుకంటే అది మీకు బహుమతి, సరేనా? కాబట్టి మనకు ఉన్న చట్టపరమైన మద్దతు కారణంగా ఉల్లంఘించే వారి వెంట మేము వెళ్తాము. అది చాలా సులభం మరియు వారు ప్రయత్నిస్తారు మరియు నేను దానికి సమ్మతిస్తున్నాను. సరే, ఎందుకంటే మనం చూస్తాము, మీరు అక్కడ ఒక టోకెన్ ఏదైనా తేలుతుందని చూస్తారు. కాబట్టి ప్లాట్ఫామ్ వెలుపల ఏమి పంచుకోవాలో మరియు కాపీ చేయవచ్చో మేము నిర్దేశిస్తాము మరియు నిర్ణయిస్తాము. మీరు ఎవరినైనా ఆహ్వానించాలనుకుంటే, మీ సర్కిల్ను విస్తరించండి, లెక్కించండి. లేదా పరిమితం చేయబడే ఏదైనా. అది చౌక కాదు, అది చెల్లుతుంది. మేము దానిని మీకు ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాము. ఆ విలువ కావాలంటే మనం దానిని ఎవరికీ ఇవ్వబోము, ఎవరికీ కాదు. ఖచ్చితంగా, ఇది ఉచితం, కానీ వారు మీతో చేరాలి. మీకోసం వేటాడండి. కాబట్టి ముందుకు చూస్తున్నాను. సరే. ఓహ్, నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నా ఉత్సాహం మరియు స్వరం నుండి మీరు చెప్పగలిగితే. నన్ను క్షమించు, సరే. నా అతి ఉత్సాహాన్ని క్షమించు, బహుశా. తరువాత జరగబోయేది మీరు ఆశించినది కాదు మరియు అది మంచి విషయమే. మీలో చాలామంది యాష్ ప్లాట్ఫామ్తో విజయాన్ని ఊహించనట్లే. మనం ఆలోచిస్తున్నాం, సరే, మనం తదుపరి దాని గురించి వెల్లడిస్తాము మరియు మనం ఎలా పరివర్తన చెందాలి? లేదు, మీలో చాలామంది మనం నిష్క్రియాత్మకం నుండి తదుపరి అధ్యాయానికి మారబోతున్నామని అనుకున్నారు. లేదు. ఈ దశ ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తారని ఆశిస్తున్నాను. నేను సారూప్యతను ఉపయోగించాను. ఎవరూ బాధపడలేదు, కాబట్టి నేను చెప్పినట్లయితే, అది ఎవరినైనా భయపెట్టవచ్చు లేదా బాధపెట్టవచ్చు. మీరు అలా చేస్తే, నేను క్షమాపణలు కోరుతున్నాను. మిమ్మల్ని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కానీ కేవలం సారూప్యత కోసం, దానితో ఆనందించండి.
సరే, విశాల దృక్పథంతో ఉందాం. దీన్ని ఒక సొరంగంలా భావించండి. మనం వెళ్లాల్సిన కార్ వాష్ ట్యూబ్ గురించి మీకు తెలిసినట్లుగా మనమందరం బాగా స్నానం చేద్దాం. వదిలేయండి. గతం తాజాగా మరియు అందంగా మారండి. కాబట్టి మనం అందమైన కలలోకి వెళ్తాము. అది అర్థమేనా? మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు స్నానం చేసి సిద్ధంగా ఉండకండి మరియు అన్నీ. కాబట్టి ఇది ఎవరినీ బాధపెట్టదు. సరియైనదా? నేను తగినంతగా నొక్కి చెప్పలేను. ఖచ్చితత్వ స్థాయిని మీతో పంచుకోవడానికి. మరియు పురోగతి. సరే, మన అభివృద్ధిలో నువ్వు మొదలుపెట్టబోతున్నావు. మనకు ఇది వస్తుందా? ఓహ్, ఇది నీకు తెలుసా? ఆ కట్ గతం నుండి ఏమీ లేదు. మీరు అనుకున్నది కాదు. పూర్తిగా కొత్త, సరికొత్త వాహనం. నువ్వు నన్ను ఇంతవరకు ఫాలో అవుతున్నావా? మీరు చేయాల్సిందల్లా రాయడమే. నువ్వు ఆడతావా లేదా పాస్ అవుతావా? మీరు మాతో రానవసరం లేదు. మేము నిజంగా బలవంతం చేయము. ఇది మేము చేస్తున్నది. ఇది మీకు విలువైనదని మీరు చూస్తే మిమ్మల్ని నిరాశపరచను. కాబట్టి సూచనలు, బ్యాక్ ఆఫీస్లో కొన్ని రోజుల్లో లింక్ను చూడాలని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని గ్రహించి జీర్ణించుకోవడానికి మేము ఇప్పుడు మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాము. అది నిజమే, అది సరే. మీరు దాన్ని పొందబోతున్నారు. కాబట్టి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. అప్లికేషన్ లింక్ ఇక్కడ ఉంటుంది. పర్యావరణ వ్యవస్థ మరియు అది రెండింటి మధ్య చివరి లింక్. ఆ తరువాత మనం దానిని మూసివేస్తాము. దానితో విజయం సాధిస్తాము. మీకు లేదా ఆ ఉన్నత స్థానాలకు ప్రత్యేకమైనది. అర్హత సాధించిన వారు, సరే, అర్హత కలిగిన వ్యక్తులు, ఆపై మీరు ప్రపంచాన్ని సొంతం చేసుకోవచ్చు. మీ అరచేతిలో పట్టుకోండి. విలువ. దీన్ని ఇలాగే చెప్పనివ్వండి. సరే, మీరు బూడిద అని అనుకుంటారు. ఇది ఒక్కటే, నేను దీనికి డబ్బు చెల్లించగలను. ఇది ఇప్పటికే ఒక వ్యాపారం. దీన్ని నేను మీకు బహుమతిగా ఇస్తున్నాను. సరే, ఈ బహుమతి అంత విలువైనదా అని అది చెబుతోంది. మరియు మీరు మార్పును, పరిణామాన్ని చూడబోతున్నారు. పరివర్తన మరియు పరివర్తన. మన మనస్తత్వంలోనే కాదు, నైపుణ్య స్థాయిలోనూ. మరింత ప్రభావవంతంగా మరియు ఉత్పాదకంగా ఉండే సామర్థ్యం. సరే, మీరు దానిని చూసినప్పుడు మీ కలల వ్యాపారం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అది చెల్లించబడుతుంది అని. వాహనం. సరే. ప్రవర్తనా నియమావళిని న్యాయ బృందం పర్యవేక్షిస్తుంది. అది మంచిది కాదు. వెర్రి, అందమైన, అమాయకమైన బూడిద. సరే, డబ్బులు తీసుకునే వ్యక్తులు. వాళ్ళకి జీతం ఉంది. మనం కూడా ఇవ్వాలి. సమర్థించండి. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనం కలిగి ఉన్న ఈ ఊపు. మీకు మా కృతజ్ఞత వల్ల ఇది చాలా ఆనందంగా ఉంది. మన ఐక్యతపై మనకున్న నమ్మకం కారణంగా అదే ఏకైక మార్గం. ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం. మనం విభేదించే ప్రతిదాన్ని మర్చిపో. మనం ప్రతిదానిపై అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ మంచి మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉందాం. మానవాళిని ఉద్ధరించడానికి కలిసి మనం ఒక మార్పు తీసుకురాగలం. ఎందుకు? ఎందుకంటే మనం కేవలం హోదా సహా అంగీకరించడం లేదు. సరే, మనం కేవలం ఓ సరే సరే అని చెప్పడం లేదు. ఇది ఫ్రేమ్, మనం నియమాలను పాటిస్తాము మరియు అవన్నీ నేను చేయను. దాని గురించి నేను చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. కానీ నేను తప్పనిసరిగా అంగీకరించడం లేదు.
కాలం చెల్లిన హాస్యాస్పదమైన పరిమితి లేదా 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 ఫ్రేమ్. నా సామర్థ్యం మేరకు. నా సామర్థ్యం మేరకు ఎవరో దాన్ని బయటపెట్టారు కాబట్టి, సరే, నేను హాని చేయను. ఎవరినైనా బాధపెట్టినా, స్వతంత్రంగా, ఐక్యంగా, మనం మార్పు తీసుకురాగలం. మనం ఎక్కడికి వెళ్తాము? యాష్తో విక్టరీ హ్యాష్ట్యాగ్. సరే, ఇప్పుడు మీరందరూ మీ యూట్యూబ్ ఛానల్ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం అస్పష్టమైన ప్రాంతంలో ఉన్నాము, సరిగ్గా. ఆ వారంలో మనకు ఉన్న కోర్ లేదా బెల్లీ రైట్ జిగ్లీ అన్నీ. ఇప్పుడు మనకు సిక్స్ ప్యాక్ ఉంది ఎందుకంటే ఆ కనెక్షన్ చాలా దృఢమైన కోర్. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పగలం. బూడిదతో విజయం, అక్కడే మనం కలుస్తాము. విక్టరీ వాష్ అక్కడికి వచ్చి నన్ను అక్కడ అనుసరించు. మీరు కోరుకుంటే అనుబంధ లింక్గా లింక్ను కలిగి ఉండవచ్చు. మీరు మీ లింక్ ద్వారా ప్రజలను ఆహ్వానించవచ్చు మరియు మీకు సాధనాలు ఉన్నాయి మరియు మీకు జ్ఞానం ఉంది. మరియు విద్య మరియు మీరు అంతిమ స్థితికి సూపర్ సిద్ధంగా ఉండటానికి అవసరమైన ప్రతి వనరు. వ్యాపారం ఇక్కడే ప్రారంభమవుతుంది. బూడిదతో విజయం. ఇక్కడే మనం పనిని పూర్తి చేయబోతున్నాం, వదిలేయడం కాదు. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇప్పుడు మనం ప్రారంభిస్తాము, సరే, మన పెద్ద ధైర్యాన్ని సాధించడం. అందమైన షేర్ కళ, నువ్వు నాతో ఉన్నావా? కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. మీరు ఆడబోతున్నారా లేదా పాస్ అవుతారా? మీరు రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, మీరు ఇంటర్నెట్ను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారా? దాన్ని తిరిగి రూపొందించండి. ఊహు, డిజిటల్ ప్రపంచాన్ని పునర్నిర్వచించండి. అవును, అది మీకు తిరిగి వచ్చింది. నా పని అయిపోయింది. నేను ఏదో ఒకటి వెతకాలి. నన్ను కలిగి ఉండే ఏదో, కానీ రాబోయే రోజులు కాదు. ఉత్సాహం, నేర్చుకోవడం, సరదాగా ఉండటం తప్ప మరేమీ కాదు, ఓ అబ్బాయి. సరే, ధన్యవాదాలు. అవును, ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు నేను సిద్ధంగా ఉన్నాను. అది అద్భుతంగా ఉంది. నా మనసును కదిలించింది. అద్భుతమైనది. అద్భుతమైనది. కృషి మరియు ఉద్దేశ్యం మరియు ప్రణాళికను పెట్టండి లేదా మీరు మా వాళ్లలాగా తెలివైనవారైతే. సరే, ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నాను. మాతో ఆయుధాలు ధరించడం మీకు చాలా సులభం చేస్తుంది. ఎందుకంటే కష్టపడి పనిచేయడం ఉంటుంది, తెలివైన పని ఉంటుంది. మనం చాలా వరకు కష్టపడి పనిచేస్తాము మరియు తెలివిగా లేదా తెలివిగా సరైనది చేస్తాము. మనతో ఉండటానికి తెలివైన నిర్ణయం మరియు మనం కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్తాము, వారాంతాన్ని బాగా గడుపుతాము మరియు మీ దృష్టిని ఇక్కడ ఉంచుతాము. సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు దేవుడు మీ అందరినీ దీవించుగాక. చాలా ధన్యవాదాలు. విజయం. ధన్యవాదాలు.